పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యకాలం మిథున రాశి వారికి ఒక కొత్త ఉత్సాహాన్ని, నూతన మార్పులను తీసుకొని రాబోతుంది. ఎందుకంటే మీ జన్మరాశిలోనే కారకుడైనటువంటి రవిగ్రహం సంచరిస్తున్నాడు. దీనికి తోడు మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా జూలై 7వ తేదీ రాత్రి 7 గంటలకు వక్ర గమనంతో అంటే రెట్రోగ్రేడ్లో తిరిగి మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రవి మీ జన్మరాశిలో ఉంటాడో దీని కారణం చేత మిథున రాశిలో జన్మించినటువంటి వాడికి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే సమాజంలో కానీ ఆఫీసులో కానీ మీ మాటకు కూడా కొద్దిగా పవర్ అనేది వస్తూ ఉంటుంది. అయితే 7వ తేదీ తర్వాత బుధుడు కూడా వక్రగమనంలో వచ్చి మీ రాశిలోనే అంటే మీ జన్మరాశిలోనే చేరుతున్నటువంటి కారణం చేత పాత మిత్రులు, దూరం అయిపోయిన వాళ్ళు, పాత ఆలోచనలు ఇవన్నీ మళ్ళీ దగ్గర అవుతూ ఉంటాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. కానీ రవి ప్రభావం కారణం చేత అహంకారము పెరిగే అవకాశం ఉంది. దీనివలన బంధాలు దెబ్బతినకుండా చూసుకోండి. బంధం పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏంటంటే మీ జన్మరాశికి షష్టాధిపతి మరియు లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి ఈ సమయంలో అనవసరమైనటువంటి గొడవలు కలిగే అవకాశాలున్నాయి. భూ సంబంధిత వివాదాల వల్ల ధన వ్యయం కలుగుతూ ఉంటుంది. డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే అనవసరమైనటువంటి కోపతాపాలకు అంటే అవసరం లేని చోట కూడా అనవసరమైనటువంటి కోపాన్ని తెచ్చుకోవటం వల్ల కుటుంబ పరంగా కానీ, బంధువుల పరంగా కానీ, మిత్రుల పరంగా కానీ బంధాలు బలహీనపడే అవకాశం కూడా ఏర్పడుతుంది. కానీ 2వ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ధనస్థానంలో గురుడు యొక్క సంచారం ఒక రకంగా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పాలి. కానీ శుక్రుడు 3య స్థానంలోకి వెళ్ళటం వల్ల కమ్యూనికేషన్, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి పాపులారిటీ లభిస్తుంది. కానీ మిథున రాశి వారికి రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి 10 రోజులలో చంద్రుడి యొక్క కదలికలు మీ దైనందిన జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయనేటటువంటిది ఇప్పుడు తేదీల వరకు తెలుసుకుందాం. జూలై 1వ తేదీ ఉదయం నుండి 3వ తేదీ రాత్రి 1:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మిథున రాశి వారికి అత్యంత కఠినమైనటువంటి సమయం. అష్టమ చంద్రదోషంతో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ప్రేమించినటువంటి వారి ప్రేమ దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రేమికులుగా ఉన్నటువంటి వారు విడిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాల్లో ఊహించని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అధికమైనటువంటి ధన వ్యయం మానసికమైనటువంటి స్థిమితం లేకుండా చేస్తుంది. మనస్సు ఏదో తెలియనటువంటి భయంతో నిండిపోతూ ఉంటుంది. ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు వాదోపవాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకుంటే ఊహించినటువంటి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఒక ప్రధానమైన సూచన ఏమిటంటే ఈ సమయంలో ఎవ్వరికీ అప్పులు ఇవ్వటం అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు కొత్త పనులు ఈ రోజుల్లో ప్రారంభించకపోవటం మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి 2వ పాయింట్ ఏమిటంటే 3వ తేదీ రాత్రి 1:05 నుంచి 6వ తేదీ ఉదయం 9:56 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది గత 2 అంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఎంత తీవ్రమైనటువంటి మానసిక క్షోభ, వేదన అనుభవించి ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి ఫ్రెష్గా కొత్త రూపురేఖలతో చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ దైవ బలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే మీ ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు
భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు కెరీర్ వైజ్గా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు. అష్టమ చంద్ర దోషం తొలగిపోయినటువంటి కారణం చేత పనుల్లో మళ్ళీ వేగం పుచ్చుకుంటూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది లాభదాయకంగా మారుతూ ఉంటుంది. రాహువు యొక్క ప్రభావం కారణం చేత వినూత్నమైనటువంటి ఐడియాలు వస్తూ ఉంటాయి. ఇవి మీకు మంచి లాభాలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా తీసుకుంటే పుణ్యక్షేత్ర సందర్శనం కూడా జరుగుతూ ఉంటుంది. మూడో పాయింట్ ఏమిటంటే 6వ తేదీ ఉదయం 9:56 నుంచి 8వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకు పండగ ఇది. ఎందుకంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని తాకుతాయని చెప్పాలి. ఎందుకంటే 10వ స్థానం అయినటువంటి కర్మస్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు, పైగా శని భగవానుడితో కలిసి సంచరించేటప్పుడు మీ ప్రతిభకు తగినటువంటి సంపూర్ణమైనటువంటి గుర్తింపు తగ్గుతుంది. ప్రమోషన్ కోసం చూస్తున్నటువంటి వారికి శుభవార్త అందుతుంది. ఉద్యోగస్తులకు నూతన పెట్టుబడులు, వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అవకాశం కల్పిస్తుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది. 8వ తేదీ సాయంత్రం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే మరలా ఇది మిథున రాశి వారికి లాభాల పంట. అంటే మనస్సు ప్రశాంతంగా గడిచిపోయినటువంటి అన్నీ కూడా వదిలేసి, గడిచిన కాలాన్ని వదిలేసి రాబోయేటటువంటి రోజులు కొత్తగా ఏ విధంగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, ఎలా డెవలప్ కావాలనేటటువంటి కెరియర్ ప్లానింగ్ చాలా బాగుంటుంది. మిథున రాశి వారికి 2 రోజులు అద్భుతమైన ధనలాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. స్నేహితులు లేదా అన్నదమ్ముల నుంచి ఆశించిన ఆర్థిక సహాయం అందుతూ ఉంటుంది. పాత ఇన్వెస్ట్మెంట్స్ నుంచి లాభాలు కూడా అందుతూ ఉంటాయి. వ్యక్తిగత జీవితం పరంగా తీసుకుంటే పిల్లల చదువుల పరంగా సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. మీ మనస్సులోని కోరికలు నెరవేరుతూ ఉంటాయి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారని చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారు 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్య అష్టమ చంద్రదోషం తొలగిపోవటానికి, అలానే ఎందుకంటే అష్టమంలో చంద్రుడు, 12వ స్థానంలో కుజుడు, ఇది చాలా చాలా గడ్డు కాలంగా మారబోతుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి ఆరాధన ఏమిటంటే, మీరు మీ రాస్యాధిపతి బుధుడు కాబట్టి ప్రతిరోజు కూడా సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. బుధవారం రోజున గణపతికి గరిక సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అష్టమ చంద్రదోషం తొలగిపోవటానికి ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేసుకొని శివ అష్టోత్తరం కనుక చదువుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కూడా తొలగిపోవాలంటే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఊహించని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇవి మిథున రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి 12వ స్థానంలో కుజుడు కానీ అష్టమంలో చంద్రుడి యొక్క ప్రభావం కానీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.